వెల్కమ్ టు వేదిక టీవీ. గత కొంతకాలంగా హిందీ మహావిద్యాలయ విద్యార్థులు ధర్నాలు అయితే చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే అటానమస్ అని చెప్పేసి ఈ కాలేజీలో జాయిన్ అయితే మమ్మల్ని ఉస్మానియా కాలేజీ కిందకి మారుస్తున్నారు, అంటే మా సర్టిఫికేట్స్లో ఉస్మానియా వస్తుంది అని చెప్పేసి అయితే విద్యార్థులు అయితే ఆందోళన చెందారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ కాలేజీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ అటానమస్ కాలేజీలో కూడా హిందీ మహావిద్యాలయాలు కూడా ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కన్వర్ట్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న సిలబస్ మా సిలబస్ వేరువేరుగా ఉంటుంది. దానివల్ల మేమంతా ఇబ్బంది పడే ఆలోచనలు ఉన్నాయి. అందుకని కాలేజీ యాజమాన్యాన్ని కూడా గత కొంతకాలంగా మేము అడుగుతూనే ఉన్నాం. కాలేజీకి సంబంధించి ఆ పూర్తి వివరాలతో మాకు ఒక లెటర్ అయితే ఇవ్వాలి. మమ్మల్ని అటానమస్ కాలేజీలోనే ఉంచుతున్నాము, ఉస్మానియాకి మార్చట్లేదు అని చెప్పేసి మాకు ఒక లెటర్ అయితే ఇవ్వాలి. లేదు అంటే మేము వీసీని కలిసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకైతే మేము అన్యాయం చేయం, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకైతే అన్యాయం జరగనేము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకైతే హామీ ఇవ్వడం జరిగింది. కానీ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వీసీని కలిసే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే గతంలో మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే మాటలు చెప్పి వదిలేశారు. కానీ రోజు రోజుకి మా పరిస్థితి దారుణంగా ఉంది. ఎగ్జామ్స్ రాయాలా రాయొద్దన్న భయంలో అయితే మేము గందరగోళంలో ఉన్నాం. ఓయూ వీసీ వైస్ ఛాన్సలర్, మీరు చేసింది తప్పు కాదు, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఈరోజు మాకు సమాధానం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, ఆ తప్పు చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే క్రిమినల్ లీగల్ యాక్షన్ తీసుకోండి. దాంతోపాటు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి 2024లో జాయిన్ అయిన స్టూడెంట్స్ వరకు అటానమస్గా ఎగ్జామ్స్ యథావిధిగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే కాలేజ్లో మా లెక్చరర్సే మా కాలేజ్లోనే ఎగ్జామ్స్ కావాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఓయూ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సడన్గా మాకు వాళ్ళతో పెడతారంటే ఇప్పుడు రేపో మాపో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జాయిన్ అవుతుంది, ఎల్లుండి మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ చేస్తున్నాం, ఓయూతో సెంటర్లో రాయమని చెప్తారు. వాళ్ళు అటానమస్ అని చెప్పి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు సడన్గా ఇప్పుడు అక్కడ రాయమంటే కష్టమవుతుంది. ఇంకొకటి, మేము షార్ట్ మెమోలో ఇన్ని రోజుల వరకు మాకేముండే హిందీ మహావిద్యాలయ అటానమస్ కాలేజ్ అని మాకు ప్రతి ఒక్క సెమిస్టర్లో 4 సెమిస్టర్లో అయిపోయినాయి, అవే వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ 5th సెమిస్టర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అని షార్ట్ మెమో వస్తే దానికి ఇప్పుడు ఏమవుతుంది? మేమేం తప్పు చేసినామో కాలేజ్ రెప్యుటేషన్ పోయింది. ఇంకోటి, కాలేజ్ రెప్యుటేషన్ పోయిందేమో కానీ ఇక్కడ ఆ సర్టిఫికేట్ వాల్యూ లేకుండా అయిపోతుంది. ఆ వాల్యూ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులమందరం రోడ్డు మీద పడిపోయినాం. నెక్స్ట్ ఎంబీఏ కాలేజెస్ కానీ సెట్ రాసినా, క్యాట్ రాసినా, ఐసెట్ రాసినా వాల్యూ లేకుండా అయిపోతుంది. ఇంకా గవర్నమెంట్ ఎంక్వైరీ ప్రతి ఒక్క జాబ్కి బ్యాక్ సైడ్ ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో రిజెక్ట్ అయిపోయినప్పుడు ఇంతమంది చదువుకున్న దాదాపు 1500+ స్టూడెంట్స్ ఉంటారు. 1500+ స్టూడెంట్స్ని రోడ్డు మీద పడేసిర్రు. ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ధర్నా చేసినాం ఇదే విషయం గురించి. ఎప్పుడైతే మాకు తెలిసిందో దాని గురించి వాళ్ళు రెక్టిఫై చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా ఇది అయిందని చెప్తాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లుందంటే చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మేము కూడా ఏం చేయలేమనే సిచ్యువేషన్లో వాళ్ళు. అందుకే ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు అందరినీ రమ్మని చెప్పినాం. వాళ్ళు కూడా మేము మాట్లాడతాము, మీకు ఏం ప్రాబ్లం లేదని భరోసా ఇచ్చేదాకా ఇక్కడ మేము కదలమని చెప్పి మేము కూర్చున్నాం. మేనేజ్మెంట్ మాకు భరోసా ఎందుకు కల్పించామంటే ఇంతమంది ఒక్కరిని చూసి మేము జాయిన్ కాలే, మేము అందరం జాయిన్ అయింది ఒక హిందీ మహావిద్యాలయ కాలేజ్ని చూసి. ఇప్పుడు సడన్గా తీసేసిర్రు. మా అంటే కాలేజ్ తీసేస్తే వాళ్ళు ఏం చేసుకోవచ్చు, ఏదో ఒక పేరు పెట్టి, ఇప్పుడు మా కాలేజ్లో 2 కాలేజీలు ఉంటాయి, ఎంసీ గుప్తా డిగ్రీ కాలేజ్ అని చెప్పి వాళ్ళు నడిపించుకోవచ్చు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ చదివిర్రో వాళ్ళ సర్టిఫికేట్ ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం కావద్దు అని చెప్పి ఈ మూమెంట్ తీసుకున్నాం.